హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేతంచెర్ల కొత్త బస్ స్టాండ్ టెంగ్నల్ అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రెటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఢిల్లీ నుంచి కమిషన్ బేస్ మీద కార్స్ అయితే ఇప్పిస్తుంటాను. ఢిల్లీకి వచ్చిన వాళ్ళకి కూడా ఇప్పిస్తానండి, రాని వాళ్ళకి కూడా నేను కంటైనర్ కావాలంటే కంటైనర్లో, బై రోడ్ కావాలంటే బై రోడ్ పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ వెహికల్స్ కి ఫైనాన్స్ అనేది రాదండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేది వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మన పేరు మీదకి మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేది వెహికల్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం ఏంటంటే మహీంద్రా TUV 300 T10 వేరియట్ అండి. డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్, టాప్ ఎండ్ వేరియట్ అండి. 2018 జనవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2018 మార్చ్ రిజిస్ట్రేషన్, సెకండ్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు 3 రీడింగ్ చూసుకున్నట్లయితే 38,003 ఉందండి ఒరిజినల్ రీడింగ్. ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. బండి నెంబర్ సార్ చూపిస్తాం, మీకు కావాలంటే సర్వీస్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 50-60% టైర్ పోర్షన్ అవుతుందండి. అవి కూడా షోరూమ్ చూస్తున్న టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. बरखोल చూసుకోవచ్చండి. ఈ టోటల్ వెహికల్ ఒక ఇంజన్ పొజిషన్, ఫ్రంట్ సిస్టమ్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి. చూసుకోవచ్చు, ఫ్రంట్ సిస్టమ్ మొత్తం ఒరిజినల్ అవుతుంది. బాన్లెట్కి ఇంతవరకు స్మార్ట్ అయితే పెట్టలేదండి. బాన్లెట్ యొక్క సీల్ చూస్తున్నాను, కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ అవుతుందండి. చూసుకోవచ్చు, బాన్లెట్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ అవుతుంది. ఇంజన్ చూసుకోవచ్చండి. ఇంకా ఇంజిన్ వాషింగ్ కానీ ఏది కానీ చేయలేదండి. కస్టమర్ కండిషన్లో అయితే ఇంజన్ అయితే చూపిస్తున్నాను, చూసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ సమ్మర్ కానీ ఎటువంటి ఏం లేదండి. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది వెహికల్, చూసుకోవచ్చండి. చూసుకోవచ్చు, వెహికల్ ఒక టైర్ పోర్షన్ చూసుకోవచ్చండి. టైర్ల మీద డేట్లు కూడా చూసుకోవచ్చండి. 2018 అలైవిల్ చూసుకోవచ్చు. అలైవిల్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి, చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క టోటల్ రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు. రైట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ లేదు. రైట్ సైడ్ వ్యూ కూడా వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ లేదు డోర్ యొక్క సీల్ కూడా. ఈ బండి యొక్క ఇంజన్ నెంబర్, ఛాసింగ్ కూడా చూపిస్తున్నానండి. సర్వీస్ కూడా చెక్ చేసుకోవచ్చు. కంపెనీ స్టిక్కర్స్ అన్ని కూడా అదే విధంగా అయితే ఉన్నాయి, చూసుకోవచ్చండి. టైర్ల మీద డేట్లు మొత్తం చూసుకోవచ్చు. లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ ఎదురలేదు. ఇంటీరియర్ కూడా సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. రీడింగ్ చూసుకుంటే 38,300 తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్. స్టీరింగ్ కంట్రోల్స్ అవైలబుల్గా అవుతున్నాయి. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి. ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది. ఏసీ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ ఏసీ అవుతుంది. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అవుతున్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే 2 ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, 4 డ్రైవర్ సైడ్ ఒకటి, 2 ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి. సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి. సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి. ఎటువంటి డ్యామేజ్ లేవు. సీట్ కవర్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతున్నాయి వెహికల్వి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ లేదు. బ్యాక్ సైడ్ హెడ్ రెస్ట్లో కూడా స్క్రీన్ అయితే ఏపీఎం జరిగింది, చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ హెడ్ రెస్ట్లో స్క్రీన్ కూడా ఏపీఎం జరిగింది. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ లేదు. బ్యాక్ సైడ్ టైర్ పోర్షన్ కూడా చూసుకోవచ్చు. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ లేదు. బ్యాక్ సైడ్ లుక్ కూడా స్టెప్ టైర్ చూసుకోవచ్చండి. 90% స్టెప్ టైర్ అవుతుంది వెహికల్ది, చూసుకోవచ్చండి. బాడీ యొక్క పంచింగ్ కానీ, బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదండి. డిక్కీ కూడా ఎంత స్పాన్సర్ అయితే పెట్టలేదు, చూసుకోవచ్చు. డిక్కీ కూడా ఎంతవరకు స్పాన్సర్ పెట్టలేదు. డిక్కీ యొక్క సీల్ చూసుకోండి, కంపెనీ యొక్క డిక్కీ సీల్ అవుతుందండి, చూసుకోవచ్చు. డిక్కీ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్ అవుతుందండి.
వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగింది. ఇక్కడ బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి. వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ లేదు. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా, లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా వర్షన్ అవుతుంది, చూసుకోవచ్చండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. ఒక వాక్ ఇంజన్, ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ అయితే చెప్తాను. మహీంద్రా టీయూవీ 300 T10 వేరియట్ అండి, డీజిల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్, టాప్ ఎండ్ వేరియట్, ఫుల్లీ లోడెడ్ వెహికల్, టాప్ ఎండ్ వేరియట్. 2018 జనవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2018 మార్చ్ రిజిస్ట్రేషన్, సెకండ్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 38,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. బండి నెంబర్స్ చూపిస్తాను, మీకు కావాలంటే సర్వీస్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 60% టైర్ పర్సెంట్ ఉన్నాయి, అవి కూడా షోరూమ్ చూసిన టైర్స్ అయితే ఉన్నాయి. స్టెబిలిటీ వచ్చేసి 90% స్టెబిలిటీ అవుతుందండి. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి, స్టీరింగ్ కంట్రోల్స్ అవి అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 5,50,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 5,50,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుందండి, నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.